నమస్తే అందరికీ, వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్. ఈరోజు మే 16కు సంబంధించిన ప్రధాన వార్తలు ఏమున్నాయో ఒకసారి చూసేద్దాం రండి. ఆంధ్రజ్యోతి పేపర్తో మొదలు పెడదాం. రాష్ట్రపతికి సుప్రీంకోర్టు గడువు విధించడమా? రాజ్యాంగంలోనే అటువంటి నిబంధన లేనప్పుడు తీర్పులా ఇస్తారు, అది ఎలా చెల్లుబాటు? 200, 201 అధికారాల కింద గవర్నర్, రాష్ట్రపతికి బిల్లుల ఆమోదం విషయంలో అధికారులుంటాయి. కాలపరిమితిపై రాజ్యాంగం గడువు విధించలేదు, అలాంటప్పుడు సుప్రీంకోర్టు ఎలా విధిస్తుంది? 14 ప్రశ్నలు సంధించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆర్టికల్ 143 క్లాజ్ 1 కింద సుప్రీంకోర్టును వివరణ కోరిన రాష్ట్రపతి. మనం చూసాము కొన్ని రోజుల క్రితము బిల్లుల విషయంలో బిల్లులు ఆమోదం పొందకుండా తన వద్దనే ఉంచుకుంటున్నారు. ఆ విషయంలో సుప్రీంకోర్టు కొన్ని ప్రశ్నలు వేశారు రాష్ట్రపతి గారికి. సో ఈ నేపథ్యంలో రాష్ట్రపతి గారు నిన్న మొన్న స్పందించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఈ విధంగా స్పందించడం సమంజసమైన, ప్రశ్నించవచ్చా అని చెప్పి కూడా, గడువు విధించవచ్చా అని చెప్పి కూడా రాష్ట్రపతి గారు అకార్డింగ్ టు 143 ఆర్టికల్ ప్రకారము సుప్రీంకోర్టుని సలహా అడిగారు. ఈ 143 ఆర్టికల్ ఏం చెప్తుందంటే, ఏవైనా పరిస్థితులలో రాష్ట్రపతి గారు సుప్రీంకోర్టు యొక్క సలహా తీసుకోవచ్చు ఈ ఆర్టికల్ ప్రకారం. సో ఈ ఆర్టికల్ ప్రకారమే ఏ సుప్రీంకోర్టు అయితే తనకు గడువు విధిస్తూ చెప్పిందో అదే సుప్రీంకోర్టుకు సలహా అడిగింది. ఈ గడువు విధించడం ఎట్లా చూడాలి, విధించవచ్చా అని చెప్పి కూడా సుప్రీంకోర్టుకు అడిగిన పరిస్థితి ఒకసారి చూసేద్దాం. రాష్ట్రాల బిల్లులు ఆమోదించే విషయంలో గవర్నర్, రాష్ట్రపతికి గడువు విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశ్నించారు. శాసనసభలో ఆమోదించిన బిల్లులకు గవర్నర్లు ఆమోదం తెలపకుండా కాలయాపన చేయడం, రాష్ట్రపతి పరిషత్లో ఉన్నవి తీవ్ర జాప్యానికి గురి కావడంపై సుప్రీంకోర్టు గత నెల 8వ తేదీన సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇలాంటి అంశాలపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ గవర్నర్తో పాటు రాష్ట్రపతికి గడువు విధించింది. ఈ తీర్పును రాష్ట్రపతి ప్రశ్నించారు. రాజ్యాంగంలో అలాంటి నిబంధన అనేది లేనప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఇచ్చింది అని, అది ఎలా చెల్లుబాటు అవుతుందని ముర్ము అడిగారు. రాజ్యాంగంలోని 143 క్లాస్ 1 అధికరణం ప్రకారం తనకున్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించుకున్న రాష్ట్రపతి ముర్ము ఈ మేరకు సుప్రీంకోర్టును వివరణ కోరింది. రాజ్యాంగంలోని 200 అధికరణ కింద బిల్లులకు ఆమోదం తెలపడం, నిలిపి ఉంచడం, రాష్ట్రపతి పరిశీలనకు పంపే ప్రక్రియలో గవర్నర్లకు కొన్ని అధికారాలుంటాయి. కొన్ని వీటో అధికారాలు రాష్ట్రపతికి ఉంటాయి. తన వద్దే ఉంచుకోవడము, లేదంటే రిజెక్ట్ చేసి పంపించడము, ఈ విధమైన అధికారాలు అంటే ఈ విశిష్ట అధికారాలని చెప్పొచ్చు. వీటో అధికారాలు రాష్ట్రపతి గారికి ఉంటాయి. కానీ ఎక్కడ కూడా గడువు విషయంలో ఎక్కడ కూడా పేర్కొన్నట్లు ఉంది మరి రాజ్యాంగంలో కూడా. మరి చూడాలి సుప్రీంకోర్టు ఏమైనా ఏం వివరణ ఇస్తుందో. రాష్ట్రపతి గారు అయితే సలహా అడిగారు, ఈ విషయంలో మరి వివరణ ఇవ్వాలని చెప్పి సలహా అడిగారు. దాని ప్రకారంగా సుప్రీంకోర్టు ఏం వివరణ ఇస్తుందో మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. వారాంతంలో చెట్లు నరకడంలో ఆంతర్యం ఏంటి? ముందస్తు ప్రణాళికతోనే చేసినట్లుంది. అధికారుల చర్యల్ని సమర్థించాలనుకోవద్దు. అడవిని ఎలా పునరుద్ధరిస్తారో చెప్పండి, లేకపోతే సిఎస్ సహా అధికారులంతా జైలుకే. కంచగచ్చిబౌలి భూములో కేసులో మరో సుప్రీంకోర్టు ఆగ్రహం. ఆ భూమిలో అటవీ పునరుద్ధరణ చర్యలు చేపట్టాం. ప్రభుత్వ న్యాయవాది సింఘ్వి తదుపరి విచారణ జూలై 23కు వాయిదా. సుప్రీంకోర్టులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది. అక్కడ నరికివేసిన చెట్లను పునరుద్ధరించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందన్న కోణంలో సుప్రీంకోర్టు అయితే మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. వీకెండ్ చూసి చెట్ల నరకడంలో అంతర్యం ఏంటి? డజన్ బుల్డోజర్లతో 1000 చెట్లను నరికేశారు. దీనిని ముందస్తు ప్రణాళికతోనే చేసినట్లు ప్రాథమికంగా కనిపిస్తోంది. అక్కడ చెట్ల నరికివేతకు పర్యావరణ అనుమతులు తీసుకున్నారా లేదా? అధికారుల చర్యలను సమర్థించాలని చూడొద్దు అంటూ కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వంపై సర్వోన్నత న్యాయస్థానం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. వీకెండ్ చూసి హెచ్సియులో బుల్డోజర్లు పెట్టి చెట్లు నరికివేశారని చెప్పి కూడా సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు చెట్ల నరికివేత విషయంలో అనుమతులు తీసుకున్నారా లేదా అని చెప్పి కూడా ప్రశ్నించింది. అధికారుల చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం సమర్థించొద్దని చెప్పి కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. మళ్ళీ జూలై 23కు ఈ కేసు మళ్ళీ వాయిదా పడింది. మిగతా వార్తలు ఒకసారి చూద్దాం. కాళేశ్వరానికి మాస్టర్ ప్లాన్, ఆలయ అభివృద్ధికి 200 కోట్లు, గోదావరి పుష్కరాల్లో శాశ్వత పనులు, సరస్వతి పుష్కరాల్లో సీఎం రేవంత్,
పుష్కర స్నానం ఆచరించిన ముక్తీశ్వరుడికి పూజలు, వైభవంగా సరస్వతి పుష్కరాలు ప్రారంభం. తొలి రోజు 20,000 మంది పుణ్య స్నానాలు. కాళేశ్వరం వద్ద పుష్కర స్నానం చేస్తున్న సీఎం రేవంత్, పొంగులెట్టి, శ్రీధర్ బాబు, పొన్నం. నిన్న సరస్వతి పుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కాళేశ్వరం వద్ద వేద పండితుల మంత్రోచ్చారణ ఇవి పుష్కర స్నానాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి గారు పుష్కర స్నానాన్ని ఆచరించారు మిగతా మంత్రులతో కలిసి. అదేవిధంగా అటు కాళేశ్వరానికి మాస్టర్ ప్లాన్ వేసి దాదాపు 200 కోట్లను కేటాయించి వచ్చే గోదావరి పుష్కరాల కల్లా ఈ పనులు కూడా పూర్తయ్యే విధంగా చూస్తామని చెప్పి కూడా శాశ్వత పనులు పూర్తయ్యే విధంగా చేయనున్నట్లు చెప్పారు. యాదగిరిగుట్టలో మిస్ వరల్డ్ పోటీదారులు. యాదగిరీశుడి చింతన, స్వామివారి దర్శనానికి మిస్ వరల్డ్ పోటీదారులు. ప్రత్యేక పూజలు, సుందరి మనుల మనసు దోచిన చేనేత ఇకత్సీరలు. పోచంపల్లిలో ప్రత్యేక ఆకర్షణగా చేనేత వస్త్రాల ప్రదర్శన. తెలంగాణ జరూరానా అంటూ అందగత్తెల నినాదాలు. ప్రపంచ సుందరిమణి పోటీలో హైదరాబాద్ వేదికగా కొనసాగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా వారిని పోటీదారులను వివిధ ప్రదేశాలకు తిప్పుతా ఉన్నారు. వరంగల్కు, అదేవిధంగా హైదరాబాద్ వద్ద అటు రామప్ప ఆలయానికి కూడా తీసుకెళ్లారు ఇదివరకే. ఇందులో భాగంగానే నిన్న యాదగిరిగుట్ట కూడా తీసుకెళ్లారు. యాదగిరీశ్వరుడి చింతన, వాళ్ళంతా కూడా యాదగిరి స్వామిని దర్శించుకున్నారు. అక్కడ శిల్పకళ, వివిధ కళలను చూసి వీరంతా కూడా సంబరంగా గడిపారు అక్కడ. అదేవిధంగా పోచంపల్లి ఇక్కత్ చీరలను కూడా చూశారు. తెలంగాణ జరూరానా అంటూ నినాదాలు చేయడంతో మళ్ళీ అక్కడ సందడి వాతావరణం అయితే నెలకొంది. ఇక మిగతా వార్తలు ఏమున్నాయి ఒకసారి చూసేద్దాం. ఒక్క నిమిషం మిత్రులారా, ప్రధాన వార్తలు ఏమైనా ఒకసారి చూసేద్దాం. నెక్స్ట్ వార్తలు. భారత్ సూపర్ ఆఫర్, అమెరికా సరుకులపై సుంకాలు ఎత్తేస్తానని ముందుకొచ్చింది. ట్రంప్ మరో సంచలన ప్రకటన. అమెరికాకు చెందిన సరుకులపై అన్ని రకాల సుంకాలను ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు భారత్ తమకు తెలిపిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. ఖతార్ పర్యటనలో ఉన్న ట్రంప్ ఆ దేశ రాజధాని దోహాల్లో గురువారం జరిగిన ఓ వాణిజ్య సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సంచలన ప్రకటన చేశారు. ఎటువంటి సుంకాలు లేని ఒప్పందానికి సిద్ధంగా ఉన్నట్లు భారత్ నుంచి ప్రతిపాదన వచ్చిందన్నారు. ట్రంప్ ప్రకటనపై భారత విదేశాంగ మంత్రి జయశంకర్ స్పందిస్తూ, భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయి, అవి సంక్లిష్టమైనవి, అన్నింటిపైన స్పష్టత వచ్చే వరకు నిర్ణయం తీసుకోవడం ఉండదు అని చెప్పారు. ఏ వాణిజ్య ఒప్పందాన్నైనా ఇరు దేశాలకు లబ్ధి చేకూర్చాలి. ఇక్కడ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆయనకాయనే ప్రకటనలు చేసేస్తా ఉన్నారు. ఇటు భారత్ నిర్ణయం ఇంకా కానే కాలేదు, అయినప్పటికీ మళ్ళీ బాంబు పేల్చారు. సుంకాలు లేకుండా భారత్ ఒప్పందం చేసుకున్నది ప్రతిపాదన పంపిందని చెప్పి కూడా అమెరికా అధ్యక్షుడు చెప్తున్నారు. దానిపై విదేశాంగ మంత్రి జయశంకర్ గారు స్పందిస్తూ, ఇంకా ఈ విషయంలో ఎలాంటి నిర్ణయాలు ఇంకా రాలేదు, చర్చలు అయితే కొనసాగుతున్నాయని చెప్పి ఆయన స్పష్టం చేశారు. సో ఇది ఆంధ్రజ్యోతి పేపర్కి సంబంధించి. నెక్స్ట్ వేరే పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ వెలుగు దినపత్రిక చూద్దాం. బాధ్యత లేని దేశం వద్ద అణ్వాయుధాల, పాకిస్తాన్ విషయంలో ప్రపంచ దేశాలు ఆలోచించాలి. రాజ్నాథ్ సింగ్. ఆ రోగ్ కంట్రీ అణ్వస్త్రాలను IAEA పర్యవేక్షించాలని పిలుపు. ఈ IAEA ఏంటంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఏజెన్సీ అని చెప్పి అణుబాంబులకు సంబంధించి, అణ్వస్త్రాలకు సంబంధించి వాడకంపై ఇది అదుపు చేస్తూ ఉంటుంది. అంటే విచ్చలవిడిగా వాడడం కాకుండా ఎక్కడ కూడా వాడకుండా ఇదైతే చూసుకుంటుంది. ఇది UN అనుబంధ సంస్థ, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థగా పనిచేస్తుంది. ఆస్ట్రియాలోని వియన్నా కేంద్రంగా ఇది పనిచేస్తుంది. ఎక్కడ అణ్వస్త్రాల ప్రయోగాలు చేసినా, ఎక్కడ ప్రయోగాలు చేయాలనుకున్నా కూడా దీనికి వెంటనే తెలిసిపోతుంది. ఇది ఆ దిశగా చర్యలు తీసుకుంటుంది. సో పాకిస్తాన్ విషయంలో ఈ IAEA స్పందించాలని చెప్పి కూడా రాజ్నాథ్ సింగ్ గారు చెప్పినవారు. పాక్ ఎక్కడుంటే అక్కడనే బిచ్చగాళ్ల లైన్ ప్రారంభం అవుతుందని ఎద్దేవా. శ్రీనగర్లో ఆర్మీ 15 కోర్ హెడ్ క్వార్టర్స్ ను సందర్శించిన రక్షణ శాఖ మంత్రి శ్రీనగర్లోని హెడ్ క్వార్టర్లు సందర్శించారు. ఆర్మీ ప్రతినిధులతో కలిసి ఆయన సందడి చేశారు. వారి సేవలను కూడా కొనియాడే పరిస్థితి. మిగతా ప్రధాన వార్తలు ఏమున్నాయో ఇక్కడ ఒకసారి చూడొచ్చు. ఇటు చూపెట్టు. హైదరాబాద్ లో ఈడీ సోదాలు, 9 కోట్ల క్యాష్, 23 కోట్ల నగలు. ఈడీ అధికారులు హైదరాబాద్ లోని ముంబై VVMC టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ యాదగిరి
శివకుమార్ రెడ్డి ఇండ్లపై రైడ్స్ చేశారు. 9 కోట్ల నగదు, 23.25 కోట్ల విలువ చేసే గోల్డ్, వజ్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈడీ సోదాలు హైదరాబాద్లో దాదాపు ఇంత పెద్ద స్థాయిలో చూడండి, 9 కోట్ల క్యాష్, 23 కోట్ల బంగారు ఆభరణాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇవి ఎక్కడికి వెళ్ళొచ్చాయో మరి తెలుస్తుంది ఇక మళ్ళీ. చెట్లు పెంచకపోతే సీఎస్ జైలుకే, కంచగచ్చిబౌలి ఇష్యూలో మరోసారి సుప్రీంకోర్టు హెచ్చరిక. సీఎస్ తో పాటు 1/2 డజన్ అధికారులపై చర్యలు తప్పవు. లాంగ్ వీకెండ్ ను ఆసరగా చేసుకుని ప్రీ ప్లానెడ్ గా చెట్లను నరికేశారు. అధికారుల తీరును సమర్థించుకోవద్దు, సిజేఐ జస్టిస్ గవై ఆగ్రహం. మొక్కలను పెంచుతున్నట్లు తెలిపిన ప్రభుత్వ తరపు అడ్వకేట్ శృంగి. సిఈసి రిపోర్టుకు కౌంటర్ దాఖలుకు 4 వారాల టైం కావాలని విజ్ఞప్తి. జూలై 23కు తదుపరి విచారణ వాయిదా. ఈ అంశంలో సంబంధం లేని పలు పిటిషన్లపై సుప్రీం అసంతృప్తి. హెచ్సి భూములకు సంబంధించి సుప్రీం ముందర నిన్న మళ్ళీ కేసు వచ్చింది. ఆ విషయంలో చెట్లు పెట్టకపోతే మళ్ళీ సిఎస్ జైలుకి అని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితులు మనం చూసాము. ఎట్లాంటి అనుమతులు లేకుండా చెట్లు నరికివేతకు సంబంధించి అనుమతులు తీసుకోకుండానే చెట్లు నరికేశారన్న కోణంలో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు పర్మిషన్ తీసుకున్నారా అని చెప్పి కూడా ప్రశ్నించింది. ఈ కేసు మళ్ళీ జూలై 23కు వాయిదా పడింది. ఇక్కడ చూడొచ్చు, యాదగిరిగుట్టలో వరల్డ్ బ్యూటీస్ ఇంతకుముందు చూసాము. గురువారం యాదగిరిగుట్ట ఆలయంలో కోలాటమాడుతున్న మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించండి, 8,000 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. బండి సంజయ్. వన్ టైం సెటిల్మెంట్ ఏమైందని ప్రశ్న. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి లేఖ. ఫీజు రియంబర్స్మెంట్, రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ ఇంకా పెండింగ్ లోనే ఉన్నది. విద్యార్థులకు సంబంధించి ఆ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని చెప్పి కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు ఆయన. వన్ టైం సెటిల్మెంట్ చేస్తామన్న ప్రభుత్వం ఏమైందని చెప్పి కూడా ప్రశ్నించారు. నెక్స్ట్ వెలుగు పేపర్ చూద్దాం. బాధ్యత లేని దేశం వద్ద అణ్వాయుధాల, పాకిస్తాన్ విషయంలో ప్రపంచ దేశాలు ఆలోచించాలి. రాజ్నాథ్ సింగ్. ఆ రోగ్ కంట్రీ అణ్వస్త్రాలను ఐఏఈ పర్యవేక్షించాలని పిలుపు. పాక్ ఎక్కడుంటే అక్కడే బిచ్చగల్ల లైన్ ప్రారంభం అవుతుందని ఎద్దేవా. శ్రీనగర్ లో ఆర్మీ 15 కోర్ క్వార్టర్స్ ను సందర్శించిన రక్షణ శాఖ మంత్రి. ఇక్కడ ఐఏఈఏ అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఏజెన్సీ అని చెప్పి అణ్వాయుధాలను కంట్రోల్ చేస్తుంది, అదుపు చేస్తుంది. ఎట్లా పడితే అట్లా ప్రయోగాలు చేయడం కానీ, ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేయడం కానీ అరికట్టేందుకు ఇది ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ వియన్నా కేంద్రంగా పనిచేస్తుంది. ఎక్కడ ఏమైనా అణ్వాయుధాలకు సంబంధించి చెదురుమదురు ఘటనలు ప్రయోగాలు చేస్తే ఇది నివారిస్తుంది దాన్ని. సో ఐఏఈది దాన్ని పాకిస్తాన్ విషయంలో చొరవ తీసుకోవాలి, శ్రద్ధ తీసుకోవాలని చెప్పి కూడా రక్షణ శాఖ మంత్రి డిమాండ్ చేశారు. ఇవి చూసాం ఇంతకుముందే మనం. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించండి, 8,000 కోట్ల పెండింగ్ లో ఉన్నాయి. బండి సంజయ్. వన్ టైం సెటిల్మెంట్ ఏమైందని ప్రశ్న. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి లేఖ. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ ఇంకా పెండింగ్ లోనే ఉంది. దాన్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా బండి సంజయ్ గారు డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి లేఖ రాశారు. గతంలో వన్ టైం సెటిల్మెంట్ అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు చేయడం లేదని చెప్పి ప్రశ్నించారు. మిగతా ప్రధాన వార్తలు ఒకసారి చూసేద్దాం. అధికారం పోయాక గుర్తుకొచ్చిందా మంత్రి సీతక్క. కలెక్టర్లతో కాళ్ళు మొక్కించుకున్నప్పుడు, కవిత కాళ్ళ దగ్గర కలెక్టర్ కూర్చున్నప్పుడు ఇదంతా ఏమైంది? ఈవెంట్ సక్సెస్ అవుతుండడంతో బీఆర్ఎస్ నేతలు కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారని ఫైర్. మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు పని కట్టుకొని తమపై విమర్శిస్తున్నారని చెప్పి చిన్న చిన్న విషయాల్ని రాద్ధాంతం చేసి బట్టగాల్చే విధంగా చేస్తున్నారని చెప్పి మంత్రి సీతక్క గారు నిన్న ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ నేతలపై. మిగతా ప్రధాన వార్తలు ఏమైనా చూద్దాం. ఈ నెల 23 తర్వాత పెండింగ్ రైతు భరోసా. ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం ఇప్పటి వరకు 3.5 ఎకరాల రైతులకు సాయం, త్వరలోనే 4 ఆపైన ఉన్న వారికి ఇస్తామని క్లారిటీ. ఈ నెల 23 తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలు? 3.5 ఎకరాల రైతులకు సాయం అందించారు రైతు భరోసా. ఇప్పుడు 4 ఆపై ఎకరాలు ఉన్న వారికి కూడా రైతు భరోసా అందజేయనున్నారు. ఈ నెల 23 నుంచి ఆ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పి కూడా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆర్థిక శాఖకు ఆదేశాలు అయితే జారీ చేసింది. ఆపరేషన్ సింధూర్ ఇంకా పూర్తి కాలే, ఉగ్రవాదులపైనే భారత్ పోరాటం. కిషన్ రెడ్డి రేపు జరిగే తిరంగ యాత్రలో ప్రజలు పాల్గొనాలని పిలుపు. ఆపరేషన్ సింధూర్ ఇంకా పూర్తి కాలేదని, పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలను ప్రోత్సహిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. భారత్ పోరాటం పాకిస్తాన్ ఆర్మీపై కాదని ఉగ్రవాదులపైనే అని ఆయన స్పష్టం చేశారు. గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో జరిగిన మహిళా మోర్చా సమావేశంలో ఆయన మాట్లాడారు. యూపీఏ హయాంలో దేశంలో ఉగ్రవాద ఘటనలు కార్యకలాపాలు జరిగాయన్నారు. ఇక్కడ చూడొచ్చు, ఈ నెల 17న హైదరాబాద్ ట్యాంక్ బండ్ లో నిర్వహించే తిరంగ ర్యాలీలో రాజకీయాలకు అతీతంగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నెల 17న హైదరాబాద్ వేదికగా తిరంగ ర్యాలీ, 3 రంగుల జెండా ర్యాలీ ఉంటుంది. ఈ ర్యాలీలో అందరూ కూడా పాల్గొనాలని చెప్పి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా పిలుపునిచ్చిన నేపథ్యం. సో ఇవి మే 16కు సంబంధించిన ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి మన PJ డిజిటల్ న్యూస్. నేను